చేది రాజైన శిశుపాలుడు శ్రీకృష్ణుడిని ఎన్నోసార్లు అవమానించాడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు అతడిని పల్లెత్తు మాట కూడా అనలేదు. చిరునవ్వుతో ఆ తప్పులను లెక్క పెడుతూ ఉన్నాడు. ఎందుకిలా అన్న ప్రశ్నకు ఓ కారణం కూడా ఉంది. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు అతడిని సంహరించబోనని తన మేనత్తకు మాట ఇస్తాడు శ్రీకృష్ణుడు. వసుదేవుడు చెల్లెలికి ఒక మగ శిశువు పుడతాడు. 3 కళ్ళు 4 చేతులతో జన్మించిన అతడి గొంతు భయంకరంగా ఉంటుంది. అతడే శిశుపాలుడు. అతడి భయంకర రూపాన్ని చూసి అందరూ భయపడతారు. అతడి వికృత రూపం ఎవరి వల్ల పోతుందో అతడి వల్లే శిశుపాలుడు మరణిస్తాడని ఆకాశవాణి చెప్తుంది. శ్రీకృష్ణుడు ఎత్తుకున్నప్పుడు శిశుపాలుడు వికృత రూపం మాయమవుతుంది. అది చూసి తన కుమారుడిని చంపవద్దని కృష్ణుడిని మేనత్త వేడుకుంటుంది. స్పందించిన కృష్ణుడు 100 తప్పుల వరకు క్షమిస్తానని ఆమెకు మాట ఇస్తాడు. అలా ఇచ్చిన మాట ప్రకారం 100 తప్పులు చేసే వరకు వేచి చూసిన శ్రీకృష్ణుడు అవి పూర్తి కాగానే తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి కంఠాన్ని తెగ్గొస్తాడు.